బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కీతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. నేరాలు చేసి ఎదుటి వారిపై నెట్టడం పుట్టుకతో వైసీపీకి వచ్చిన అలవాటు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం, సిరీస్ క్లీన్ స్వీప్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలు చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చింది. అది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? ఇది ఆడవాళ్ళందరూ గమనించాల. పక్కల మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె మా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచింది, మా నాయకుడే మేయర్ చేశారు. మరి దయచేసి ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి. నీకు ధైర్యం ఉంది ఇమ్మీడియట్గా ఆపాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావా అని చెప్పి. పదవులు ఉంటాయి పోతాయి, పెద్ద లెక్క కాదు. రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఎవరికి కూడా కాదు. ఒక ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా వేలాది మంది సమక్షంలో వాళ్ళందరూ చాలామంది ఏడ్చిండ్రు. గోపెన్న అమర్హయ్ అని ఒక ఆడబిడ్డను అవమానిస్తుంటే వెంటనే మైక్ ఆపేసింది. ఏం మాట్లాడుతున్నావా, ఏం రాజకీయం ఇది, అట్లా మాట్లాడొద్దు అని వారించాల్సింది. కానీ ఇప్పుడైనా స్పందించాలా. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు జనరల్గా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు. చనిపోయిన సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా చనిపోయినటువంటి బాడీని ఫోటోలు వేసి కూడా మరి దేశవ్యాప్తంగా కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతూ మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో వానాకాలం సీజన్ అయిపోయింది. వరి ధాన్యం పుష్కలంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపు 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ధాన్యం వచ్చినా ఇప్పటికి వరకు రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము శోచనీయం. వాళ్లకు రైతులపై చిత్తశుద్ధి లేదు. ధాన్యం వచ్చింది, ధాన్యాన్ని ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఏ విధంగా రైతులకు పేమెంట్ ఇస్తే మళ్ళీ రబీ సీజన్లో పంటకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు రైతులు అనే చిత్తశుద్ధి లేదు. లేకుండా మంత్రులందరూ కూడా ఈరోజు బీసీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పేసి బీసీలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు, రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పటికే ధాన్యం వచ్చేసి కళ్ళాలపై ఐకేపీ కేంద్రాలలో ధాన్యం వచ్చి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ఆ ధాన్యము పూర్తిగా ఈ 3-4 రోజులలో 2 రోజులలో పెద్ద వర్షాలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది. సో పూర్తిగా రైతులకు నష్టపరిహారం లెక్కనే నష్టాన్ని చవిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగోగు గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనటానికి రెడీ ఉన్నాము, దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బును వాళ్ళు దారి మళ్లించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది. దానివల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికనగా స్టార్ట్ చేయాలా, రైతులు ఏదైతే ధాన్యం తీసుకొచ్చిందో ఆ ధాన్యాన్ని సరైన రీతిలో పూర్తి పంటను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాజీ ఎమ్మెల్యే కీతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. నిన్న మా జోగి రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు. ఐఎమ్ రెడీ ఫర్ ది లై డిటెక్ట్, కానీ దీనిలో కూడా నేను రెడీగా ఉన్నాను, చెక్ చేయండి, మీరు నాకు దీంట్లో గన దోషిగా తేలితే నేను ఏ దానికైనా కానీ సిద్ధమే అని చెప్పినారు. మీరు కంప్లీట్గా గన ఈ సినారియో గన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే ఎప్పుడో 3వ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యంకు సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని 3rd పట్టుకున్నారు. 4th రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది. వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక 2-2.5 సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది, 2-2.5 నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎలా చేసేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ని రోజుల నుంచి? దాదాపు ప్రిపరేషన్ ఒక 2-3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు తెలిసింది. మాకు రాబడిన సమాచారం వరకు వచ్చిన వెంటనే దాడి చేయడం జరిగింది. అంటే ఎలా తయారు చేసేవాళ్ళు సార్? ప్రాథమికంగా మీరు మిషనరీస్ గుర్తించారు కదా, ఇవన్నీ ఫెసిలిటీస్ లో ఉండాల్సినటువంటివి మారుమూల గ్రామంలో ఒక పల్లిలోకి తీసుకొచ్చారంటే అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ? సో 2.5 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీను ఈసీను వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కథనాలు చూస్తే అది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్గా తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 3వ తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ 6th వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావడం లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి
పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగింది. జోగి రమేష్ డైరెక్ట్గా స్పాట్కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో, బయట పెట్టడం జరిగిందో, ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది. దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ జనార్దన్ అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేరాలు చేసి ఎదుటి వారిపై నెట్టడం పుట్టుకతో వైసీపీకి వచ్చిన అలవాటు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సుదినం, చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజున 87,000 కోట్ల రూపాయల విలువైన గూగుల్ సంస్థతో మనకు ఒప్పందం కుదురుతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద విదేశీ పెట్టుబడి. సరే, 87,000 కోట్లతోనే ఒప్పందం జరుగుతుందని మనం సంతోషపడతా ఉంటే, ఈరోజు ఉదయం ఒప్పందం జరిగేటప్పుడు అది 1,33,000 కోట్ల రూపాయలకి ఆ ఒప్పందం పెరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోష శుభదినంలో అందరూ రాష్ట్రంలో సంతోషపడతా ఉన్నారు. నిజమైన వికేంద్రీకరణ అంటే ఇది అని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు. అటు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ జరిగే అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, క్రిమినల్స్, నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ, దాని అధినేత, దాని మీద బతుకుతా ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే, జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి, నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు. ఎంతటి దుర్మార్గుడంటే, కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని, అతను ఎప్పటి నుంచో ఈ లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు. జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు బట్టి కొనసాగుతూ ఉన్నారు. అతనితో కలిపి అక్కడ పెట్టించి, అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి, ఆఫ్రికా పంపించి, తర్వాత ఈ నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం. వెంటనే ప్రభుత్వం, పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తిగట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి, వెస్టిండీస్ తో జరిగిన 2వ టెస్టులోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలుపొంది 2 మ్యాచ్ల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 నాటౌట్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 121 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటను 63/1 ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభించింది. విజయానికి కేవలం 58 పరుగులు అవసరమైన దశలో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తో కలిసి 2వ వికెట్ కీలకమైన 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంతోనే భారత్ విజయం దాదాపు ఖాయమైంది. అయితే స్వల్ప వ్యవధిలో సాయి సుదర్శన్ తో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్, విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేస్
పెవిలియన్ పంపడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ లక్ష్యం చాలా చిన్నది కావడంతో విండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో టెస్ట్ ఫార్మాట్ లో వెస్టిండీస్ పై భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ లో ప్రచారానికి వెళ్లిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ బిల్, ఫ్రీ బస్ కష్టాలు చెప్పుకున్న మహిళలు. మొదనష్టముడు ఇంకా 2 ఏళ్ల వరకు ఉన్న ఇంటికి ఊసిపోతావో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం వాటర్ బిల్ లేదు, అప్పుడు బిల్లే రాలేదు సార్, మొత్తం ఫ్రీ జీరో బిల్ ఇచ్చారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఉంది దగ్గరలో మీకు ఆడ ఉంటారు, డాక్టర్ ఉంటారు, నర్స్ ఉంటారు, ఎవరు ఉంటారు ఫ్రీగా. ఈ టాబ్లెట్లు ఎప్పుడు మా ఆయనకు నెలవి ఇస్తుండే, ఇప్పుడు 15 రోజులకు 10 రోజులకి ఇస్తున్నాడు సార్ టాబ్లెట్లు. మీరందరూ సపోర్ట్ చేయండి కారుకు. ఏం లేదు చేస్తాను సార్, మేము చేస్తాం. మేము నువ్వు ఇంకొక 10 మందికి చెప్పాలి. 10 మందికి సార్ అందరు నేను కొట్లాడినట్లే మాట్లాడినా సార్. నేను తప్పేం నువ్వు నిజమే మాట్లాడుతున్నావు. కరెక్ట్ కేత ఓటు అని అడిగిన సార్. మంచి మంచి మన ఊకగానే 2 సంవత్సరాలకి క్యాష్ అమౌంట్ పెట్టి మళ్ళీ క్యాష్ చేసినట్టే చెప్తున్నాం. నరకం పెడుతున్నాడు మమ్మల్ని 2 సంవత్సరాలకి. ఆయన అన్నేళ్ళు పరిపాలన చేస్తే ఊక మాకు ఇంత తిప్పలు లేదు సార్. మాకు ఎక్కడున్నాడేమో ఆయన దేవుళ్ళకి మొక్కాలి. మాకు బతుకమ్మ చీరలు వచ్చినా ఏదొచ్చినా ఒక కొట్టుకసావాలి. మొన్నే కదా సార్ ఒకరి పడుతున్నారు. నాకు పానం బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది సార్. నాకు అక్కడ గిఫ్ట్ వస్తే వాళ్ళ మొక్కలు చూసి అందరూ వాళ్ళే పంచుకున్నారు, కానీ మాకు గిఫ్ట్లు వస్తే ఇయ్యలేదు. ఆ సార్ గోపినాథ్ సార్ చచ్చిపోయిందని ఒకటే తెలుసు. ఏ దానికైనా ఈ చీరలు ఇస్తావు లోపలనే పంచుకుంటారు సార్, రావు. కానీ నేను మీటింగ్ అయితే వస్తే అందరికి పోయి పంచుకుంటాను సార్. నేను నాకు వద్దు, వాళ్ళ సొమ్ము నాకు వద్దు, అవసరం లేదు, రావాలని ఒక్కటే కోరుకుంటున్నాను. అంతే. చీరలు ఇస్తా 10,000 ఇస్తాడు. మరి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఓటేస్తేనే వచ్చింది ఆయన. మేమందరం వేయలేదా? ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చుడు. తెలంగాణ బిడ్డలకు మాత్రం ఏం చిప్ప ఇచ్చిండు. ఒక ఇక్కడ ఓట్లు ఆయనకైతే అదే అమ్మ చిప్ప చేతులు పెట్టిండు. తెలంగాణ బిడ్డలకు చిప్ప చేతులు పెట్టిండు. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళకు పట్టు చీరలు ఇచ్చిండు, పట్టు చీరలు ఇచ్చిండు. ఏది గుర్తుకొని సావని కదా. ఎవరు పోతారు ఆ ఫ్రీ బస్ లో? రోజు తిరుగుతాం మేము. ఎన్నడో ఒక రోజు పోతాంటే ఒక్క కాలు మీద నిలబడాలి. అదే పిల్లల ఫీజులు తగ్గియండి. లేనోళ్ళు ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పెట్టాను సార్. వాళ్ళకి పెడతానన్నా తలుచుకుంటారు, కానీ ఉన్నోడు పోయి ఉన్నానుకో తెలియదు, లేనోడు పోయి ఉన్నానుకో తెలియదు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితే ఉంది సార్. ఏవో ఫ్రీ బస్ పెడితే ఇప్పుడు ఊరుకోవాలంటే భయం అవుతున్నారు. చుట్టాల చూడడానికి పోవాలంటే ఆ కండక్టర్ ఒక డ్రైవర్ తిరుగుతారు సార్. ఇక్కడ ఆపారంటే మూత్రాన్ని కాపాడే ఓమ్మా వేరే బస్ ఎక్కిరా. వాళ్ళకు ఒక డిమాండ్ అయిపోయింది సార్ ఈ రేవంత్ రెడ్డిని చూసి. ఇంతకుముందు పైసలు పెట్టి ఎప్పుడన్నా పండుకొని పోతుండే, చీకంతా కాలుండే. ఇప్పుడు అట్లా కాదు, లేదు ఇంకో బస్ వస్తుంది ఎక్కండి. ఏం సార్ మా పరిస్థితి? ఆపేది చేసే లేదు. కొనకెక్కినాక ఇప్పుడు 4 మందులు చచ్చిపోయారు సార్. ఈ బస్సు పెట్టినాకనే 4 ప్రాణాలు పోయి. అది ఊక ఆయనకు అర్థమవుతలేదు మైండ్లో. ఏమన్నా అంటే చింతపండు చేస్తా, ఒక్కొక్కరు చింతపండు చేస్తా, నేను నరుకుతా పడుతుంది. ఎవరు వేస్తావు చింతపండు? మేము వేస్తే బుద్ధి లేక వేసిండ్రు, ఒక అవకాశం ఇస్తామని వేసిండ్రు. వేసినందుకు చింతపండు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏడొస్తాడు ఆయన కొట్టదైనా వస్తలేడు సార్. మెసేజ్ అయితే పంపిస్తారంటే అమ్మ మెసేజ్ పంపిస్తాడు రాజు అని ఉన్నాడు, మీది ఆధార్ కార్డు బిల్లు పంపమని చెప్పింది. ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు ఇప్పుడు మొన్న 40,000 కట్టి వచ్చినాం సార్. కట్టాలి ఖచ్చితంగా. వాటర్ బిల్లు 20,000 కట్టి రాజంపేట పట్టణం ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీవాణి, రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ, మాజీ DCMH చైర్పర్సన్ దండు చంద్రలీల, నందలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పల్లె మాదేవి, రాజంపేట మండల అధ్యక్షురాలు రమణమ్మ, పలువురు పార్టీ నాయకులతో ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మిరియాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు మద్యం షాపులో ఎక్కడ ఉండేది కూడా తెలియదు. సమయం పాటించేవారు. గ్రామాలలో మద్యం బాటలు పోవాలంటే భయపడేవారు. 5 బాటల కన్నా ఎక్కువగా తీసుకునే వారిపై వెంటనే కేసులు నమోదు చేసేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో విచ్చలవిడిగా నకిలీ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడున్న మహిళలను చాలా మానసికంగా వేధించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వసుఖి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా కల్తీ మద్యం లేకుండా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. చాలా మంది చనిపోయేదానికి కూడా కారణం ఉంది. ఏదో ఒక జబ్బుతో పోతారని చంద్రబాబు అనుకుంటున్నారు. కేవలం మనుషులు చనిపోయేదానికి సారాయితోనే ప్రస్తుతం మీరు బెల్ట్ షాపులు ఆపేయాలి. మీ సారాయిని అరికట్టాలి. మీ ప్రభుత్వం తొందరగా దిగిపోవాలి. ప్రజలు మళ్ళీ తొందరలో 2027 జమిలి వచ్చినా 29 వచ్చినా మేము ఎందుకంటే సారా తాగే వాళ్ళను మహిళలను వాళ్ళ భార్యలను మేము కాపాడుకోవాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. మేము బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటారు. ఎమ్మెల్యే బాగుంటే జగనన్న బాగుంటాడు. కాబట్టి ఇది దయ ఉంచి ప్లస్ పాయింట్గా చెప్తానా, ఈ నారా రాక్షసరసం ఆయనకు తెలివి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే నీ కొడుకును సీఎం చేసుకోవడానికి కొట్టకలాడుతానవే కోట్లు లక్షలు పెట్టి ఈరోజు ప్రజల కోసం ప్రాణాలు పోతా అంటే ఏమైతానవయ్యా చంద్రబాబు నువ్వు నొప్పి వచ్చి హాస్పిటల్ చేరి చెప్పుకోలేక ఇంట్లో భార్యలు అరుస్తారని భర్తలు బాధపడే వాళ్ళు ఉన్నారు, భార్యలు బాధపడే వాళ్ళు ఉన్నారు. దయ ఉంచి మీ బెల్ట్ షాపులు మూసేయాలి. మీకేం కావాలా? బార్లు బెల్ట్ షాపులు సందులో గొంతులో ఇంటింటి పక్కన. అదే జగన్మోహన్ రెడ్డి అంటే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. నువ్వే నా సీఎం, నువ్వే నా నారా చంద్రబాబు. నీకు సీఎం పదవి తక్కువ, నువ్వు ప్రజలకు ఇంకా తక్కువ. నీకెప్పుడు ఈ జన్మలో సీఎం కాలేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కీతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. నేరాలు చేసి ఎదుటి వారిపై నెట్టడం పుట్టుకతో వైసీపీకి వచ్చిన అలవాటు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్. వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం. సిరీస్ క్లీన్ స్వీప్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.